ఓం శాంతి. మనం మన భారతదేశం గొప్పతనం కోసం తెలుసుకుందాం. అలాగే శ్రీమద్ భగవద్గీత అంటే శ్రీమత్ అంటే తల్లి మాట, జన్మనిచ్చింది మాట. భగవద్గీత ఏంటంటే జన్మనిచ్చేది. ఇప్పుడు భగవద్గీత నుంచి వచ్చినట్టే ఈ ఖురాన్ కానీ బైబిల్ కానీ అన్నీ దీని నుంచి వచ్చాయి. అంటే భారతదేశం ఏంటంటే మనం భారతమాతకి జై అంటాం. అంటే భారతదేశాన్ని తల్లి అని మనం అంటాం. అంటే జగన్మాత అయినా మరి మాతని కూడా మాతేస్తాం. మన భారతదేశంలో మాతలకు ఎక్కువగా జై జగన్మాత అంటాం, మాతలకు ఎక్కువ గాయం జరుగుతుంది. సో ఏదంటే ఇక్కడ ఇటువైపు చూసిన ఎప్పుడండి నేను జనరల్గా అన్నీ చూస్తూ ఉంటాను కనుక మనకు తెలుస్తుంటాయి. ఒక కోడి పిల్లలు ఉన్నాయనుకోండి, కోడి పెట్ట ఉందనుకోండి, ఆ పిల్లలు అలా పాలన ఆల్లా చేస్తుంది. మేక ఉందనుకో, మేక పిల్లలు ఆళ్ళ పాలు. కుక్క ఉందనుకో, కుక్క పిల్లలు ఆళ్ళ పెట్ట. ఇక్కడ ప్రతిదీ కూడా తల్లి పాలనే కనిపిస్తుంది. ఆ పురుషుల మొక్కలు ఏవో వచ్చాయి, అటు పని చేసుకొని వెళ్ళిపోయాయి. ఇంకా అట్లకి ఏమి ఉండదు, పట్టించుకో. పాలన అంత ఏంటంటే ఇక్కడే జరుగుతుంది మొత్తం అంతా. నా తల్లి పాలన అంత గొప్పదనమాట. అదే మన భారతదేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఇంత ముక్కోడి దేవతలు అయినప్పుడు కూడా అన్ని దేవతామూర్తులు చిత్రాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళా దేవుళ్ళు అంటే నా మెయిన్ రోల్స్ ఎవరైతే ఉన్నారో వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇలా కొంతమంది క్యారెక్టర్. వీళ్ళకడిగితే మా విశాఖపట్నంలో బోలు మంది దేవతలు ఉన్నారు. అక్కడ మండిమాంబ, నూకమాంబ, ఎర్నమాంబ, ఎల్లమాంబ, పోలమాంబ, ఇలాగన్నమాట. కనకమహాలక్ష్మి అంటే ఇలాగా ఏంటంటే ఏదికి గ్రామానికి గ్రామ దేవతలు అంటారు, గ్రామ దేవుళ్ళు అంటారు, గ్రామ దేవతలు. అంటే అలాగే ప్రతి తల్లి కూడా ఆ పిల్లలు ఎంతో చక్కగా పాలన చేస్తున్నాయి. పక్షులు చూడండి ఎన్నో చూస్తున్నాయి. ఈ పురుషుల్లోనే ఎక్కడ వీళ్ళు ఎవరు కనపడరు. వీళ్ళు ఏంటంటే చేస్తారు, మా పని అయిపోయిందో అనేసుకుంటారు, అది ఎన్నుకొని వెళ్ళిపోతారు. అందుకే మన భారతదేశానికి అంత గాయం అది ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకో జ్ఞానం పరంగా ఆలోచించారు. అదే ముస్లిమ్స్ ఎందుకంటే భారతదేశం మీద అంటే వాళ్ళు తల్లి మీద దండెక్కుతారు. వాళ్ళు ఇక్కడ తండ్రిని విశ్వసిస్తారు. సో అల్లాహో అక్బర్ అంటారు. అంటే అల్లా అంటే తండ్రి ఎక్కువగా మొట్టమొదటి వ్యసనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ఆ తల్లి పాలన చేసిన తండ్రి పెట్టే తల్లి కూడా మారిపోయినందుకు మనం చూస్తుంటాం. మనం అదే అలా మన భారతదేశం ఎలా మారిపోయింది తెలుసు కదా. ఆ ఆటోమేటిక్గా అలా ఆ సంక్షేమ రంగాన్ని అంటే వాళ్ళు అన్నీ అంటికి తీసుకుంది మాట. ఇప్పుడు మళ్ళీ మన భారతదేశాన్ని పరిశుద్ధ చేయడానికి ఏదైతే తండ్రి ఉన్నాడో పరమాత్ముడు వచ్చి శివుడు అనమాట, అతనే మొత్తం ఈ ఆత్మలంగాన్ని పాలన చేసి స్వర్గస్థాపన చేస్తాం. మొట్టమొదటి మనం బాగా ఆలోచించిన విషయం ఏంటంటే మనకి ఇది వంశాన్ని ప్రజాపిత బ్రహ్మకుమార్స్ ఉన్నారు కదా, ఆ సంస్థలో బ్రహ్మని పరమాత్ముడు ఆ వ్యక్తిని వెన్నుకున్నప్పటికీ కూడా జ్ఞాన కలశం అనేది మాతల మీదే పెట్టాడు. మొత్తం భారతదేశం వరల్డ్ ప్రపంచంలో ఎక్కడ చూసినా అక్కడ స్త్రీలే ఉంటారు, అక్కేలని అంటారు. కానీ ఇంకా క్లారిటీ ఉందన్నమాట. మెల్లిమెల్లిగా చిక్కుముళ్ళన్నీ మన వెంకటేశ్వర స్వామి ఇప్పుకొని వస్తున్నారు అనమాట ఒకటే. అంటే ఎందుకు ఇచ్చారంటే వాళ్ళలో జ్ఞానం. ఈ రోజుల్లో మన కథల్లో అన్నింటిలో చూస్తే పురుషుల్లోనే మన అన్నింటిలో వీళ్ళని ఆలే కనిపిస్తారు. రావణాసురుని, వీళ్ళు కనబడరు అన్నమాట. చక్కగా పరమాత్మ చూసే టైం లేదు. వంశాంతి.